హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామిడికాయతో పులిహోర ఏ విధంగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా నేనైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మీరు స్టవ్ మీద అయినా చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2 to 3 టైమ్స్ వరకు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటర్ అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుందండి. మామూలుగా అయితే మనం 2 గ్లాసెస్ పోస్తాము ఒక గ్లాస్కి. ఇక్కడ పులిహోర కొంచెం పొల్లులుగా ఉండాలి కాబట్టి గ్లాసున్నర పోసి దీంట్లోనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టేసి కుక్కర్లో పెట్టుకుంటే మనకి అన్నం అనేది అవుతుంది. ఈలోగా మనం ఒక మామిడికాయని తీసుకుందాము. పుల్లటి మామిడికాయని తీసుకొని ఇప్పుడు దీని తొడిమ అనేది తీసేసి పొట్టంతా కూడా పీలప్ చేసుకోవాలి. ఇలా పొట్టంతా కూడా పీలప్ చేసిన తర్వాత దీన్ని బాగా తురుముకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీలో పడుతుంటారు, కానీ ఇదే కరెక్ట్ అయిన ప్రాసెస్. ఇలా తురుముకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేనైతే పోపు గిన్నెలో వేయించుతున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే లాస్ట్లో నువ్వుల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా అన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనము ఒక చిన్న రోల్లో కానీ నూరుకోవాలండి. ఎందుకంటే మిక్సీ జార్లు ఇవనేవి తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో మెత్తగా రుబ్బవు. సో ఈ విధంగా రోల్లో మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు తురిమి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈలోగా అన్నం అనేది మనకి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒకసారి కింది నుంచి పైకి అంటే మనకి మంచిగా ఉంటుందండి. సో దీన్నంతా కూడా ఒక 2 నిమిషాల వరకు చల్లార పెట్టుకోండి. ఈలోపు మనం పోపు అనేది వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పల్లీని ఒక చిన్న కప్పెడు వేసుకొని, ఎందుకంటే పల్లీలు అనేవి త్వరగా వేగవు కాబట్టి పల్లీని ఫస్ట్గా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు అవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చిని ఒక 6 నుంచి 7 వరకు ఇలా వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా 3 నుంచి 4 వేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇవి వేగుతున్నాయి అనగా కరివేపాకుని 3 నుంచి 4 రెబ్బల వరకు ఇలా వేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా క్రిస్పీగా అవ్వాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో స్కిప్ చేయకుండా కొంచెం వేసుకోండి. చాలా మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. పుల్లటి మామిడికాయ తీసుకుంటే చాలా బాగుంటుందండి. పుల్లటి మామిడికాయని నేనైతే ఒక మామిడికాయ అంతా చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఒక 2-3 మామిడికాయలని తీసుకోండి. నేను తక్కువలో చేశాను కాబట్టి నాకు ఒక మామిడికాయ అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ తురుముని దీంట్లో వేసిన తర్వాత నూనెలో అంటే తాలింపులో కలిసేలాగా కింది నుంచి పైకి బాగా కలపాలండి. ఈ తురుముని అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. మనకి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఇలా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి అనుకుంటూ జస్ట్ 2 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత మనం రైస్లో ఈ పోపుని కలుపుకుంటే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లాగో మామిడికాయల సీజన్లే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనము అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి మనము మసాలా దినుసులు అనేవి పొడి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడి వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వేస్తుందండి. ఒకసారి వేసి చూడండి. అది కలుపుకున్న తర్వాత ఈ పోపుని కూడా ఇందులో వేసి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలా గరిటెతో కాకుండా చేత్తోనే కలపండి. అప్పుడే మనకి అన్నంలోకి ఆ పోపు అంతా కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. చూసారు కదా, మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. జస్ట్ ఇలా అంతా కూడా కలిపేస్తే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదండి, ఇదంతా కలిపిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2.5 టేబుల్ స్పూన్ మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక్క 2 మినిట్స్ పక్కన పెట్టామంటే అదంతా కూడా సెట్ అవుతుంది. మనం ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.